శ్రీ మహాగణాధిపతి దేవత శ్రీ కన్యకా పరమేశ్వరి దేవత కుంకుమార్చన తత్వేన ఏ ఆటంక నిర్విఘ్నేన పరిసమాప్తి ఉద్దిష్టోత్సవాः ఏతేషు కారకాः ఏతేషాం లోభేన బ్రహ్మ కర్మ సమారభే ఆ పూజతో ముక్కోటున్న మాత్రం కూడా ఓం భవః ఓం శుభః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం తత్వమాన వ్యవహారిక చక్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ అఖండ సౌభాగ్యవతి ప్రసాద సిద్ధ్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహన ప్రాప్త్యర్థం మమ శ్రీ కన్యకా పరమేశ్వరి నిరుపమాయ నమః నిర్వాణ సుఖాయ నమః నిత్యషోడశికా రూపాయ నమః శ్రీకంఠాధశరణ్య నమః పరమోభేద భానుమధ్వానుసంజ్ఞ నమః శౌదూక్య నమః శివారాధ్య నమః శౌమూర్త్య నమః శంగ్రియ నమః శౌప్రియ నమః శౌభాయ నమః తుష్టేష్టాయ నమః శేషభూజిత నమః అప్రమేయ నమః స్వప్రకాశాయ నమః. ఓం శ్రీ వాసవీదేవి నమః. నా పేరు రామిలి బుచ్చిభాస్కర్ కుమార్ శర్మ అండి. ఆలయ ప్రధాన అర్చకుడిని మన కన్యకా దేవస్థానం విశాఖపట్నం అంటామండి. మా దేవాలయంలో శ్రావణ మాసం అత్యంత వైభవంగా జరిపిస్తున్నామండి. శ్రావణ 4 శుక్రవారం కూడా 4 రకాల పూజలతో చేయడం జరుగుతుంది. మాది దేవాలయం 149 సంవత్సరాల పురాతన దేవాలయం అండి. మా దేవాలయంలో మా అమ్మవారికి మొదటి వారం సందర్భంగా తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా సుప్రభాత సేవ చేసి 108 రకాల ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరిగిందండి. అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారికి ముత్యాలతో అలంకరించి సహస్ర ముత్యాలతో కూర్చోవడం జరిగిందండి. వచ్చిన మహిళలందరి చేత కూడా కుంకుమ పూజ అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది. కుంకుమ పూజ అయిన తర్వాత మహిళలందరూ కూడా దర్శన భాగం ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా 2వ వారం అమ్మవారిని వరలక్ష్మీదేవి కింద అలంకరించి ఉన్నామండి. అదే రోజు అమ్మవారికి గాజులతోని పసుపు కొమ్ములతోని పుష్పాలతో పూజ చేయడం జరుగుతుందండి. 3వ వారం మా అమ్మవారికి వెండి చీర రజిత వస్త్రం అలంకరణ జరుగుతుంది. రజిత వస్త్రం అలంకరణ చేయడం వల్ల మన అమ్మవారికి ఆ రోజు పగలతో పూజ చేయడం జరుగుతుందండి. 4వ వారం సువర్ణ వస్త్రం కట్టి బంగారు పుష్పాలతో పూజ చేయడం జరుగుతుందండి. కాబట్టి భక్తులందరూ వచ్చి శ్రావణ సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి అనుగ్రహం పొందుతారని మరీ కోరుతున్నామండి.